ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు సంచలనాలు అయితే మొదలయ్యాయి. ఎందుకంటే దీనికి ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. ఈ యొక్క మెగా వేలంలో అన్ని జట్లు ప్రస్తుతం కొంతమంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన వారిని విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి అన్ని టీంలో భారీగా మార్పులు కనిపించనున్నాయి. ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ వంటి జట్ల కలయిక చెడిపోవచ్చు. అయినప్పటికీ చాలా జట్లు తమ కీలక ఆటగాళ్లను కలిగి ఉంచుకునే అవకాశం ఉంది. అయితే పరిమిత సంఖ్యలో రిటెన్షన్ కారణంగా కొందరిని విడుదల చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో మెగా వేలానికి రావాలనుకునే కొందరు ఆటగాళ్లు తమ పాత జట్టుతో తెగదంపులు చేసుకునే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అభిమానులు కొంతమంది కీలక ఆటగాళ్లను మెగా వేలంలో చూడాలనుకుంటున్నారు. ఆ తర్వాత వారిని కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీల మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఇటువంటి ముగ్గురు ఆటగాళ్లను ఇప్పుడు మనం చూద్దాం. వీళ్ళ రాకతో మెగా వేలంలో అసలు మజా కనిపించనుంది. నెంబర్ 3 రిషబ్ పంత్. టీ20 ఇంటర్నేషనల్ లో రిషబ్ పంత్ ప్రదర్శన ఇప్పటివరకు సాధారణమే అయినప్పటికీ అతను ఐపీఎల్ లో చాలా విజయాలు సాధించాడు. 2016 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ లో భాగంగా ఉన్నాడు. అయితే అతని కెప్టెన్సీలో జట్టు పెద్దగా విజయం సాధించలేకపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రిషబ్ పంత్ విడిపోయినట్లు ఇటీవల మీడియా కథనాలు వచ్చాయి. ఇది జరిగితే మెగా వేలంలో పంత్ను చూడొచ్చు. అతని రాక ఖచ్చితంగా ఉత్సాహాన్ని పెంచుతుంది. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ తో సహా చాలా జట్లు యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ను జోడించాలనుకుంటున్నారు. అతను కెప్టెన్సీకి కూడా ఎంపికవుతాడు. ఇక నెంబర్ 2 మిచెల్ స్టార్క్. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ ను కోల్కతా నైట్ రైడర్స్ గత మినీ వేలలో చారిత్రాత్మక బిడ్ చేయడం ద్వారా సొంతం చేసుకుంది. స్టార్క్ ప్రారంభ మ్యాచ్ల్లో కష్టపడ్డాడు. కానీ టోర్నమెంట్ అయిపోయే సమయంలో అతను తన లయను కనుగొన్నాడు. ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో జట్టు విజయానికి గణనీయంగా దోహదపడ్డాడు. అయితే కేకేఆర్ లో ఆండ్రీ రస్సెల్, సునీల్ నరేన్ వంటి విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. వీరిని జట్టు రిటైన్ చేసుకోవాలనుకుంటుంది. ఈ కారణంగా స్టార్క్ విడుదలైతే మెగా వేలంలోకి ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ రాకతో మరోసారి అన్ని ఫ్రాంచైజీల మధ్య పోరు తప్పదు. ఇక నెంబర్ 1 రోహిత్ శర్మ. ఈ జాబితాలో చేరిన అత్యంత ప్రముఖమైన పేరు రోహిత్ శర్మ. అతను ప్రస్తుత భారత్ కెప్టెన్. ఐపీఎల్ లో కెప్టెన్ గా ఉన్న సమయంలో 5 సార్లు ఛాంపియన్ గా నిలిచాడు. అయితే 17వ సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయంతో రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ ఇప్పుడు కొత్త ఫ్రాంచైజీలో భాగం కాగలడని, దీనికోసం అతను మెగా వేలంలోకి రావాల్సి ఉంటుందనే ఊహాగానాలైతే ఉన్నాయి. ఒకవేళ విడుదలైతే మెగా వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున పోటీ అయితే ఏర్పడవచ్చు.